సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. దారాసింగ్ గిరిజనులకు ఏం చేశావు అని మాత్రమే రాజుగౌడ్ అడిగారు. రాజుగౌడ్ అన్న దాంట్లో తప్పేంటి? కౌన్సిలర్ సురేష్ నాయక్. ఏకగ్రీవంగా నూతన వీరశైవ యువదల్ కార్యవర్గం ఎన్నిక. నూతన అధ్యక్షులుగా వాలి వినోద్ కుమార్. ఈద్గాలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్. మైల్వార్ గ్రామ పంచాయతీలో పలు అవకతవకలు. గ్రామ సభకు హాజరు కాని సర్పంచ్. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఆరోపణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్పై అనవసర రాద్ధాంతం తగదని, ఆయనపై అనవసరంగా పెట్టిన అట్రాసిటీ కేసును ఉపసంహరించుకోవాలని కౌన్సిలర్ సురేష్ నాయక్ కోరారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13 గ్రీన్ సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ గిరిజనుల కోసం చాలా చేశారని, ముఖ్యంగా తాండూరు పట్టణంలోని బాలాజీ ఆసుపత్రి దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాను తొలగించి ఆ ప్రాంతం సేవాలాల్ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేస్తూ రాజుగౌడ్ ఇంటిని కూల్చేస్తామని, నాలుక కోస్తామని బెదిరించడం సబబు కాదని సురేష్ నాయక్ అన్నారు. డీసీసీ అధ్యక్షులు జాదవ్ దారాసింగ్ నేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజుగౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించవలసి ఉండేదని, ఇతరులచే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి లేనిపోని ఆరోపణలు ఆయన స్థాయికి తగదని సురేష్ నాయక్ అన్నారు. 30 సంవత్సరాలుగా వివిధ పదవుల్లో ఉండి ప్రభుత్వ పథకాలను తానే సొంతంగా వాడుకున్నారని, ప్రజలకు ఎవరికి ఏం న్యాయం చేశారో చెప్పాలని మాత్రమే రాజుగౌడ్ అన్నారని, ఆయనపై అనవసరంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అన్యాయమని సురేష్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ భీమ్ సింగ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు, నా తోటి ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, లీడర్లకు మరియు నా తోటి ఉన్న బంజారా మా సోదరులకు ప్రత్యేక నమస్కారాలు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారు మాట్లాడిన అంశంలో ట్రైబల్ అనేది ఫస్ట్ ఆ వర్డ్ని తెలుసుకో. ఏదైతే ట్రైబల్ అని మాట్లాడిన మాటకు ఈరోజు ఇంతగానో నువ్వు షోక్టాప్ చేస్తున్నావు, రాధాంతరం చేస్తున్నావు. ట్రైబల్ అంటే ఒక గిరిజన బిడ్డలు, గిరిజన బిడ్డలకు మా గిరిజన బిడ్డలందరికీ నువ్వు ఏం న్యాయం చేశావని అడగడం తప్ప, నువ్వు ఇన్ని సంవత్సరాలు గత 30 ఏళ్ళుగా రాజకీయంలో ఉండి ఏ గిరిజన బిడ్డలకు న్యాయం చేశావని ట్రైబల్ అనే ఒక వర్డ్ని రాజన్న మాట్లాడడంతో, ట్రైబల్ అనే ఒక వర్డ్ని పట్టుకొని ఈరోజు అంతా రాజాంతం చేస్తున్నాం. తెలియకపోతే తెలుసుకో దారాసింగ్. అలాగే రాజన్న మాట్లాడడంతో నిన్ను ప్రశ్నించడం జరిగింది. దారాసింగ్, నువ్వు ఒక గిరిజన బిడ్డగా, ఒక ట్రైబల్ కమిటీకి చెందిన గిరిజన బిడ్డగా నువ్వు ఎవరికి న్యాయం చేసినావు అనేసి ఈరోజు 30 ఏళ్ళుగా నువ్వు పార్టీలో ఉండి, 30 ఏళ్ళు రాజకీయంలో ఉండి నువ్వు ఎవరికి న్యాయం చేసినావు అని ప్రశ్నించిండు రాజన్న. యాలాల్ మండల్ కావచ్చు, పెద్దమూలు మండల్ కావచ్చు, బషీరాబాద్ మండల్ కావచ్చు, తాండూరు మండల్ కావచ్చు, ఎవరెవరో ప్రెస్ ముందరికి వచ్చి నాలుకలు కోస్తాం, ఇంటిపైన దాడి చేస్తాం అనే ఒక వాక్యాలు మాట్లాడుతున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. దారాసింగ్, నీకేదైనా మాట్లాడేది ఉంటే స్ట్రేట్గా వచ్చి నువ్వే ప్రెస్ మీట్ మాట్లాడు. ఎందుకంటే రాజన్న గిరిజన బిడ్డల గురించి మాట్లాడలేడు, సూటిగా నీకే చెప్పిండు. దారాసింగ్, నువ్వు ఏ న్యాయం చేసినావు అనేసి అని నిన్ను ప్రశ్నించిండు. నిన్ను అడగడం తప్ప, నిన్ను అడిగినందుకు నువ్వు కేసులు పెట్టిస్తా అంటున్నావా? ఇంటిపైన దాడులు చేస్తానని అంటావా? సేవాలాల్ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి మొక్కుతాం. అక్కడ ఆ స్థలం ఇప్పించింది ఎవరు? నువ్వు గత ఇన్నేళ్లుగా ఉండి ఈ రోజు వరకు ఒక సేవాలాల్ గురించి ఏది చేయలేవు. ఇదే రాజన్న టీడీపీ పీరియడ్లో ఉన్నప్పుడు అక్కడ టీడీపీ ఫ్లాగ్ ఉండే, ఆ స్థలాన్ని తీపిచ్చి, స్థలంలో ఉండే ఫ్లాగ్ని తీపిచ్చి అక్కడ విగ్రహం పెట్టడానికి సాయం చేసిండు తుపాకుల అనిల్. నువ్వు బంజారా సోదరులందరికీ లంబడా అని పదే చెప్పడం కరెక్ట్ కాదు మీడియా ముందు. అలాగే రాజన్న ఇంటి పైన లంబడోళ్ళందరినీ తీసుకొని దాడి చేస్తా, ధ్వంసం చేస్తాం అని చెప్పడు ఎంతవరకు కరెక్ట్? లంబడోళ్ళందరినీ రెచ్చగొట్టి నువ్వు ఇల్లు కూలపిస్తా, కూలగొడతా అని, రాజన్న ఇల్లు కూలగొడతా అని చెప్పి
నువ్వు మా అందరినీ లంబడోళ్ళని అందరినీ చిచ్చులు రేపి గొడవ పెట్టాలనుకుంటున్నావా? కొట్టి ఇల్లు గుళ్ళ కొడతామని చెప్తున్నావు. మరి రాజా నాకు అడ్డగా నేను ఉంటా. ఏ టైంకి వస్తావు, ఏ డేట్కి వస్తావు చెప్పురా. నేను కూడా అదే ప్లేస్లో నిలబడతా, రాజా ఇంటికానే నిలబడతా. ఏ డేట్కి వస్తావో, ఏ టైంకి వస్తావో నాకు చెప్పు. ఎవరు రెచ్చగొట్టినా మన బంజారా సోదరులు ఎవరు రెచ్చిపోవద్దు. రెచ్చగొట్టి మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. కాబట్టి మనము అందరం కలిసికట్టుగా ఉండి అందరం ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నదనేసి అడ్డం పెట్టుకొని ఈరోజు అరాచకాలకు పాల్పడుతున్నారు. అలాగే దారాసింగ్ గారు ఇదే 13 వార్డులో గత మున్సిపల్ ఎలక్షన్ 15 రోజులు కుర్చేసుకొని మరీ మా తమ్ముని గెలిపించుకుంటానని సవాల్ విసిరి ఈరోజు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చైర్మన్ నుండి ఈ యొక్క 4 కాన్స్టిట్యూన్సీలు తిరగాల్సిన వ్యక్తి 4 కాన్స్టిట్యూన్సీల ఎలక్షన్లో 13వ వార్డునే పట్టుకొని కూర్చొని మరీ తమ్ముని గెలిపించుకోలేకపోయాడు. అలాంటి వ్యక్తి జిల్లా స్థాయి DCC అధ్యక్షుడి ఉండి కూడా నీ తమ్ముని గెలిపించుకోలేకపోయావు. అలాగే పెదముల్ మీ ఊర్లో కూడా మీ సర్పంచ్ నువ్వు నిలబెట్టిన సర్పంచ్ని కూడా గెలిపించుకోలేకపోయావు. బాగా గుర్తుపెట్టుకో. మా మామ విఠల్ నాయక్ నా వెంట ఉండి నన్ను గెలిపించుకున్నాడు. ఈరోజు అలాగే నీకు కూడా ఎంతో తోడుండి నీకు కూడా మా ఒక జాతిలో బంజారా జాతిలో ఒకరు ఉండాలి అని నీకు ఎంతో ప్రోత్సహించాడు మా మామ. అని గొడవలు పెట్టి చిచ్చులు రేపి అనుబంధాలు అన్నతమ్ముల భేదాలను విడగొట్టకు. ఇప్పుడే ప్రశాంతంగా మంచిగా ఉన్న వాతావరణంలో ఒక లంబడోలు అనేసి అందరి ఏదేదో రెచ్చగొట్టి గొడవలు పెట్టాలనే చిచ్చు చూస్తున్నావు. ఇవన్నీ మానుకో. సోదరి భావం తీసుకురావాలని కోరుకుంటున్నాను. మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో రాజుగౌడ్ అనే వ్యక్తి దారాసింగ్ని వ్యక్తిగతంగా తిట్టిందని మనోళ్ళు చెప్తున్నారు. అది కాదు, రాజుగౌడ్ ఏంది సలహా ఇచ్చిండు. సలహా ఏమి ఇచ్చిందంటే, ఒక శివాలాల్ విగ్రహం పెట్టినావా, నువ్వు ట్రైబల్ జాతిలో పుట్టి ఒక గిరిజన బిడ్డలకు ఆదివాసుల బిడ్డలకు ఉన్నారు, అడవిలో ఉంటారు, ఇక్కడ ఊళ్ళలో ఉంటారు, దానికి మనం గుర్తింపు తెప్పించే సలహా ఇచ్చిండు ఆయన. అంతకుముందు రాజుగౌడ్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారని రాజుగౌడ్ 2017లో సంపసార్ హాస్పిటల్ దగ్గర ఆయన టీడీపీ జెండా ఉండే. మేము ఎక్కడ విగ్రహం పెట్టాలనుకున్నామంటే శాత్మా చౌరస్తా, శివాలాల్ చౌరస్తా లాగా పెట్టాలని వాసుకువారు, మేము ఇంకో రెడ్డి నాయక్ అని ముగ్గురం తిప్పలవాడలో ఎవ్వరు రాలేడు. ఈరోజు వచ్చి ఆడ ఫోటోలు సన్మాది అయితే రాజు అందరం అక్కడ పెట్టినాం. చౌరస్తా దగ్గర ఎవరు పెట్టలేకపోతే కేసులు అయితే రాజుగౌడ్ ఇంటికి వెళ్తే రాజుగౌడ్ మాకు వెంటనే స్పందించి వాసుపవార్ మాకు ఛాయ్ దాపి అట్లా కాదు, నా టీడీపీ జెండా ఉంది అక్కడ తీసి మీరు శివాలాల్ విగ్రహం పెట్టుకోండి అని ఆ రోజు స్థలం ఇచ్చిన మనిషి. అంటే ట్రైబుల్ అనేది ఆ విషయం అనేది తప్పు తోవట్టిస్తున్నాడు. మన జాతికి, మన బంజారా జాతికి ఒక గుర్తింపు ఉండాలి. దానికి విగ్రహం ఎవరిది అంటే శివాలాల్ అంటే 10 మంది చూస్తారు. ఆ పేరు అయితే నాకు రావాలని మన బంజారాల మీద గౌరవంతో ఆయన పెట్టడం జరిగింది. మనకేం చేసిండు, ఆయన న్యాయం చేసిండు. ఆయన మీద ఈరోజు తప్పుడు వ్యాఖ్యలు చేసుడు తప్పుడు. ఆ రోజు ఆయన పెట్టనీయకపోతే విగ్రహం మీద పెడుతుంది. అదే ఆ రోజు గిట్ట సంపసారి గిట్ట ఒప్పించిండు. ఏమని రాజుగౌడ్ అన్న గంగాల చైర్మన్ అన్న అట్లా కాదు, నీ దగ్గర ఎక్కువ మా బంజారాలో వస్తారు. మా బంజారాలో ఎందుకు వస్తారు, హాస్పిటల్కి వస్తారు. మా సేవాలాల్ అంటే మా బంజారా అందరికీ ప్రేమ, మా కుల దేవస్థ అని నీ దగ్గర అంతా ట్రీట్మెంట్ చెప్పుకొని బయటికి వెళ్తే కొబ్బరికాయ కొట్టి వెళ్తారన్న, నీ గిట్ట గుర్తింపు ఉంటుంది. ఆ రోజు ఎవరికి సంపసారిని ఒప్పించాడు రాజుగౌడ్, గంగాల మాజీ చైర్మన్. ఆయన మీరు ఈ దారాసింగ్ అనే వ్యక్తి ఈరోజు మా బంజారాలందరూ రెచ్చగొట్టడు తప్పు. సలహా సూచనలు ఇచ్చిండు. సలహా సూచనలు ఏమని ఇచ్చిండు, ఆ రోజు మన మీద గౌరవం ఉన్నాం కాబట్టి ఆయన జెండా తీపిచ్చి ఆయన విగ్రహం పెట్టానిచ్చిండు. అంటే మన మీద గౌరవం ఉన్నట్టే కదా. మనకెప్పుడు తప్పుతో పట్టించిండు, మనకు తిట్టినప్పుడు లంబడోళ్ళని మీరు అంటున్నారు. మీ మీద ఫస్ట్ కేసు పెట్టాలి. లంబడోళ్ళని ఆయన చెప్పిండు, ఒక మాటలోనే చెప్పిండని వీడియోలు చూసుకోండి. మీరు వీడియోలు చూసి పెడుతున్నారు కదా, ప్రెస్ మీట్ ఉంది కదా, ప్రెస్ మీట్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఏమన్నాడు, నువ్వు ఒక ట్రైబల్ జాతిలో పుట్టి బంజారాలంటే మన గిరిజనులకు ఏం న్యాయం చేసిందని అడగడం తప్ప రోహిత్ రెడ్డికి ప్రశ్నించే అవకాశం వద్దు. నువ్వు చేసేది చేయబోయి
నువ్వు బంజారాలకు మంచి చేయని సలహా చెప్తున్నాడు. ఒక మాజీ ఎమ్మెల్యే మీద దుర్ప్రచారం చేయకని సలహా ఇస్తున్నాడు. మీ జాతిని కాపాడుకున్నాడు. మీ జాతి నుంచి పుట్టుకొచ్చినందుకే నువ్వు ఈరోజు వికారాబాద్ డిసిసి చైర్మన్ ఉన్నావని చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. ఆయన మాకు జాతికి ఏడా అవమానించాడు. ఈ అవమానించడం అనేది తప్పు. వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నా ఒక మనవి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మొన్న ప్రెస్ మీట్లో ఏదైతే రాజుగౌడ్ అన్న గారు ట్రైబల్ ఏదైతే చెప్పిండో అది ట్రైబల్ జాతి అంటే మనకు ఎస్టీకి చెందిన జాతి. అది మనం ఏడ మన జాతి గురించి ఏడ చెప్పలేడు. దారాసింగ్ మీరు ఈ జాతిలో ఈ ట్రైబల్ జాతిలో పుట్టిండ్రు కాబట్టి మీ ట్రైబల్ వాళ్ళకి ఎవరికి ఏం సహకరించలేరు, ఒక్క స్కీమ్ కూడా ఇప్పలేరు అని చెప్పిండు. అంతే. మీరు వాళ్ళకి మీ ట్రైబల్ జాతి వాళ్ళకు కొద్దిగా స్కీమ్స్ ఏమన్నా మీరు మండల్ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఏం చేయించారు అని అది అడిగింది. కానీ మన జాతికి ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేరు రాజాలు. మనకు 2014లో మున్సిపాల్లో వాళ్ళ తమ్ముడు టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉండే సుమిత్ గౌడ్, అప్పుడు మన మున్సిపాల్లో కూడా అప్పుడు ఏం చెప్పించిందంటే ఆడ సేవలాల్ చౌక్ అని చెప్పించిండు. రాజుగౌడ్ తీర్మానం చెప్పించిండు. సంపత్ సార్ కూడా ఆ రోజు చైర్పర్సన్ సునీత సంపత్ మేడం ఉండే, ఆ మేడం కూడా సహకరించింది మాకు. అప్పుడు దానికి సేవలాల్ విగ్రహం వాసు పవర్ తెచ్చి ఆడ పెట్టినాక మనం అందరం పోయి ఆడ చేస్తున్నాం, జెండాలు ఎగిపిస్తున్నాం, అని చేస్తున్నాం. మీరు ఏం చేసిండ్రు? మీరు ఉండి కూడా ఏం చేసిండ్రు? మీకు ఇంత పెద్ద స్థాయి ఇచ్చినాం మేము. మీరు ఆ స్థాయిని మీరు ఏం చేసిండ్రు అని ఇప్పుడు మీకు ఇంత పెద్ద స్థాయి ఇచ్చినాక మా లంబడలో మన జాతి గురించి ఏం చేసిండ్రు? మన జాతి గురించి ఏడైనా మన గుడి కట్టించిండ్రా? ఏడో తీసుకోపోయి ఆడ వేస్తే ఏం చేస్తాం? అంతరం గడ్డ మీద వేస్తే ఏం చేస్తాం? అంతరం గడ్డ మీద వండుకుందామా మనం అందరం? ఏమున్నదని మీరు టౌన్ లో కూడా తీసుకునేది 100 గజాలు ఏడన్నా తీసుకునేది కూడా మహారాష్ట్ర వాళ్ళ పక్కన లేదా జగ లేదా? మీరు ఒక పెద్ద లీడర్ కదా, తీసుకొని ఆడ చేపియాలి. ఒక 100 గజాలు తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఆడ వేపియాలి, ఒక చిన్న విగ్రహం గుడి కట్టియాలి. దానికి అది ఏం లేదు. ఏదో ట్రైబల్ గురించి చెప్పిండు కాబట్టి రాజన్న పేరునే మీరు రాజన్న అంటే మొత్తం ట్రైబల్ జాతి కాదు. మేము అందరం బంజారాలో అందరం ఉన్నాము. మేము ఎంటకేం జరగము. ఆయన ఏం తిట్టలేడు ఎవరికి. ఆడ ప్రెస్ మీట్ లో రాజన్న మన గురించి మన జాతి గురించి ఏమన్నా చెప్పింటే మేము ఆడనే నిలబెడుతుంటే ఆడనే మాట్లాడుతుంటే. కానీ రాజన్న ఏం ఎవరికి కింద చూపలేడు. ఏమంటే మనకు ఒక డిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మన జాతికి ఏం చేయలేడు. కాబట్టి మీ కులంకి ఏమైనా చేయబోయని మీ దాని గురించి మాట్లాడని చెప్పిండు కాబట్టి అంతే. కానీ మీరు దానికి ఏదో మాట్లాడి ఇక్కడ నుంచి ఒక అక్కడ మొన్న అనిల్ అన్నట్టు ఏం చెప్తున్నాడు? మన లంబడోళ్ళు అని చెప్తున్నారు. వాడు అనిల్ ఎక్కడ? వాడి స్థాయి ఏమన్నా మన లంబడోళ్ళు అని చెప్పనీకి? వాడు ఎవరు ఏం కథ? వాడు లంబడోళ్ళు వచ్చి రాజుగాడి ఇల్లు మంట పెడతాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నాడు. వాడే మన లంబడోళ్ళ గురించి వాడు డైరెక్ట్ వీడియోలో చెప్తున్నాడు లంబడోళ్ళ అని. ఆయన పేరు ఆయనకే మనం అందరం పోయి నడవండి. మనం అందరం ఆయన చెప్పినప్పుడు మనం అందరం ఆయన కూడా మనం అల్ట్రాసిటీ కేసు పెడతాం ఆయన. ఇప్పుడు మేము కూడా ఇస్తాం కాంప్లైంట్. ఆయన ఎవరు? ఆయన ఏం స్థాయి? ఆయన కాంగ్రెస్ పార్టీ అదే నేర్పించిందా? అదే నేర్పించిందా? ఇవి ఏళ్ళకి నేర్చుకొచ్చిండ్రు. ఏమున్నది ముందర చూసి మాట్లాడాలి. లంబడోళ్ళు అంటే ఆయన చెప్పిండు లంబడోళ్ళు ట్రైబల్ అని చెప్పిండు. మీరు కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఈ అనిల్ నువ్వు బిడ్డ నువ్వు చూసుకో, నీది ఏమున్నదో చూసుకో అంతే. काल दीदार एक टीआरएस पार्टी प्रेस मीट रहती और मैं हम भी रहते। दी बार ऑलरेडी काउंसलर जो होते हमारा सुरेश रनिंग काउंसलर भी होते से पार्टी में से रहते। तो राजूगढ़ अन्ना काय को तो तमार ट्राइबल वेलफेयर ट्राइबल जाति सी तू वो जाते ची तू आज तमार समाज काय की दो ची आज लोगा कर अतरा वन पूछो जो कौन चाहिए आज आपण ये गवर्नमेंट थोड़े चाहिए वो ना करता चाहिए आपण चाहिए आपण वाला से लड़ाई चक्रम छ एके ने तो आपण आपण खोमे सारू काय की दो छ वो 30 वर्ष से एक मोट पदवी छ धारा सिंह ने जेटपीसी तो मंडले में काय की दो तुम्हारा ताना में काय की दो करम वो पूछो पण तम गोरमाटी छो तम ई छो तम लंबड़ोल छो कर कने को कोंती
ये बात तुम भी देख लो। आप गोर से एक छा आप ये खाली पीली लार छजको उनको अनिल गज कतेरन गाना को हाँ वो काय को कांग्रेस पार्टी में आज रूलिंग सकरन काय को मोतेबरी कर ले उसका गोर लंबड़ोल के रोचू आकवर गाड़े में दमरो तो आकवर हाँ वो लंबड़ोल बतावा चाह लंबड़ोल काय करो छु लंबड़ोल हर बातें ने 2-3 बार पद लंबड़ोल कर और वीडियो और घालो और पर केस घालो से घाला चलो हाँ कति राजना आप लोग कति काय लंबड़ोल ट्राइबल वेर पे ना तू आज वो जाते रहो चीज तू कसे नंदन के नहीं एक मन क्या लार लेते हैं कने चालो को नहीं करन वो बात को पड़ा तब ट्राइबल वे में रहता है जगह तब तांडू डेवलपमेंट करो करना कोई पड़ा तब हनुची कर कने को कोती ये ऊपर हम सेवन आते तुम से कंडीज रहता తాండూరు నూతన వీరశైవ యువదళ అధ్యక్షులుగా వాలి వినోద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం ఉగాది సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరశైవ యువదళ్ గౌరవ అధ్యక్షులుగా అగ్గనూరు సంకేత్, ఉపాధ్యక్షులుగా మద్రిక చంద్రకాంత్, సడిగి వినోద్ కుమార్, బిర్కట్ శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా కోటం త్రిశూల్, సహాయ కార్యదర్శులుగా తుప్పుడు రవికుమార్, పసారం గణేష్, హేరూరు రాకేష్, కోశాధికారిగా మడపతి సిద్ధయ్య స్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా మాజీ అధ్యక్షులు అడికి శశాంక్, కిరణ్ కుమార్, మడపతి నాగేంద్ర ప్రసాద్, అన్నారం దినేష్ కుమార్, ముదెల్లి ప్రశాంత్, గంగిమల్ల మహేష్ కుమార్, సందీప్ కుమార్, రాహుల్, ముత్తంగి వీరేశం, దోమ సతీష్ కుమార్, మఠం జగదీశ్వర్ స్వామి, కోర్వార్ ఓంకార్, సుంకర సందీప్ కుమార్, బిర్కట్ ప్రమోద్, గాండ్ల వినోద్, గాండ్ల పరమేశ్వర్, వంటారం జగదీశ్వర్, శైలేష్, కార్తీక్, నందీశ్వర్ తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీ భావిగి భద్రేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ భావిగి భద్రేశ్వరుని జాతర ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ వీరశైవ సమాజం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం యూసుఫ్ ఖాన్ మాట్లాడుతూ తాండూరు నుండి చెంగస్పూర్ వెళ్లే దారిలో గల ఈద్గాలో సుమారు 25,000కు పైగా ఒకేసారి ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు జరిగాయని, రంజాన్ రోజు శనివారం ఉదయం ముస్లిం సోదరులందరూ సకాలంలో వచ్చి ప్రార్థనల్లో పాల్గొనాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. మన తాండూరులో ఉన్న ఇలాంటి ఈద్గా అటు కర్ణాటక ఇటు మహారాష్ట్రలో కూడా లేదని అన్నారు. ఈద్గాలో సీసీ కెమెరాల ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు, త్రాగునీటి వసతి తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి అందరి సహాయ సహకారాలతో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. तमाम हज़रात से एकदम गुजारिश है ईद की नमाज ठीक 9 बजे बिला ताख़िर अदा की जाएगी. ऐलान आम इंशाअल्लाह जदीद ईदगाह में नमाज ठीक 9 बजे अदा की जाएगी. कौन कहता है ख़त्म हुई करबला की जंग, हम आज भी लड़ रहे हैं नस्ल अजीज से. मेरी तलब भी नहीं कि करम का सदका है, ये क़दम उठते नहीं उठाए जाते हैं. ज़ौक़ रक़्स साते गिरामी से है शर्फ आपकी ग़ुलामी से, जो कहीं ताबे रसूल नहीं ला की तात करे कबूल नहीं. तमाम हजरात से अदबन गुजारिश करती है ईदगाह कमेटी, तमाम इंतज़ाम यहाँ पर हो चुके हैं. अभी फरीद साहब ने बताया और आप लोग आकर इससे फ़ायदा उठाइए. और इंशाअल्लाह इस आपकी नमाज के लिए मक्के और मदीने में हमारे लोग दुआओं में लगे हुए हैं. दुआ हो रही है, वहाँ की बरकतें हैं जो यहाँ पर हर साल खुशो खुशू की नमाज होती है. आप जल्द से नमाज को तशरीफ़ लाइए, आपका इंतज़ार है. खुदा हाफिज़. ఈ సందర్భంగా న్యాయవాది ఫరీద్ మాట్లాడుతూ శనివారం జరిగే రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ముస్లిం సోదరులందరూ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనాలని కోరారు. ईदगाह में ईद उल फितर की नमाज अदा की जा रही है और मैं तमाम कॉन्स्टिट्यूंसी के नौजवान भाइयों को, मेरे मुसलमान भाइयों को, बुज़ुर्गों को और मेरे साथियों को अदबन गुजारिश करता हूँ कि वो ईदगाह में आकर ईद उल फितर की नमाज़ अदा करें. नबी का कहना है, नबी की सुन्नत है, नबी का फरमान है कि शहर के बाहर ईदगाह में ईद उल फितर की नमाज़ अदा की जाए. और मैं तांडू के तमाम कॉन्स्टिट्यूंसी के लोगों को अदबन गुजारिश करता हूँ कि लोग सुबह जल्द से जल्द 8 बजे या 9 बजे के अंदर ईदगाह पर आकर ईद उल फितर की नमाज़ अदा करें. और मैं तांडू के जो कमेटी के ज़िम्मेदार लोग हैं ईदगाह के, हमारे यूसुफ खान साहब सदर है, उन्होंने बेहतरीन यहाँ पर इंतज़ाम किया है. अल्लाह का फ़ज़ल है, अल्लाह का करम है कि कई सालों से यहाँ पर बेहतरीन इंतज़ाम किया जा रहा है. आप लोग यहाँ पर देख सकते हैं
वज़ू खाने का इंतज़ाम किया गया है, तहरत खाना का इंतज़ाम किया गया है, बैतुल खाले का इंतज़ाम किया गया है और यहाँ पर व्हील चेयर्स का इंतज़ाम किया गया है, चेयर्स का इंतज़ाम किया है ज़ईफ़ लोगों के वास्ते। मैं यूसुफ खान साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ और कमेटी के जितने भी ज़िम्मेदार लोग हैं, कई दिनों से यहाँ पर काम कर रहे हैं ईद की जमात की नमाज के वास्ते, मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ। और तांडूर के म्यूनसिपाल्टी के लोग जो हमारे चेयरमैन हैं, वाइस चेयरमैन हैं, उन लोगों का भी शुक्रिया अदा करता हूँ कि उन्होंने भी बेहतरीन से बेहतरीन काम कर रहे हैं और एमएलए साहब ने और कमिश्नर साहब को ऑर्डर देकर रोड का भी काम करा रहे हैं। और आप देख रहे हैं एमएलए साहब का कितना भी तारीफ़ कम है, उन्होंने तांडूर के ये ईदगाह के वास्ते कई दिनों से काम चल रहा है, मैं उनका भी शुक्रिया अदा करता हूँ और कमेटी वालों का शुक्रिया अदा करता हूँ जो मुझे बात करने का मौका दिया है। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। మైల్వార్ గ్రామంలో పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు సర్పంచ్ హాజరు కాలేకపోయారు. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో స్ట్రీట్ లైట్, ఉపాధి హామీ తదితర ప్రభుత్వ పథకాల నిధులలో గోల్మాల్ జరిగిందని, అందుకే సర్పంచ్ గ్రామ సభకు హాజరు కాలేకపోయారని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. మైల్వార్ గ్రామ పంచాయతీలో నిధుల అవకతవకలు భారీ ఎత్తున జరిగాయని, తాము నిలదీస్తామని గ్రామ సభకు సర్పంచ్, ఉప సర్పంచ్ హాజరు కాలేకపోయారని గ్రామ పంచాయతీ సభ్యులు అనుమానిస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.